ఏంటి సంగతులు? వీకెండ్ వచ్చింది కదా, ఎటో ఒకటి వెళ్ళిపోవటమే. వీడు వచ్చాడో లేదో. రా, రెడీనా? పదా తీ బండిది. బండిలో వాటర్ ఉన్నాయా? నా బండిలో సముద్రం ఉంటుంది, 4 వాటరే అందులో. ట్రంక్లో ఉన్నాయి చూడు. షూస్ రెడీ. రెడీనా? ఇంతకీ ఎటు వెళ్తున్నావు? ఎటో ఒకదికి వెళ్ళాలి కదా, వీకెండ్. స్పాట్ రెడీ కాలేదు ఇంకా. ఎటో ఒకటి అయితే దీపా, నీకు తెలుసు ఎటు వెళ్తున్నాము? నాకు ఐడియా లేదు. ఎటో ఒకటి వెళ్ళిపోదాం. అరే మంచి బఫే తినిపిరా. బఫే తినిపిస్తావా? బఫే తినిపిస్తా. అరిజోనా బఫే. చలో తీ బండిది. తీరా బండి. ఇంకోటి ఏంటంటే, మొన్న లోపల 2 బళ్ళు, లోపల గరాజులో 3 బళ్ళు పెట్టుకోవచ్చు. కొంచెం స్పేస్ ఉంటుంది కదా అని చెప్పి మన బండి బయటే పెడతా. మరి ఈ బండి తీసినప్పుడు అది లోపల పెట్టుకోవచ్చు కదా, ఏం కాదా అంటే, బండ్లు ఈ కమ్యూనిటీ సేఫ్, ఏమి కాదు, వెళ్ళిపోవచ్చు. 10-15 కామెంట్లు చూసా బండి తీయంగానే ఇది పెట్టేయచ్చు కదా లోపల అని చెప్పి. దట్స్ ఓకే, ఏమీ కాదు, సేఫ్. సీట్ బెల్ట్స్. పోనీ. ఇది ఇంద్ర క్రేనా? అలాంటిది అనుకుంటా. ఓ క్రేను. ఓవర్ సైజ్ టైర్లు చూడరా, ట్రక్ టైర్లు కూడా ఎంత ఉన్నాయో. 1 2 3 4 5 6 7 సైడ్ హాఫ్ వరకు ఉన్నాయి. 2 ఉంటాయి. ఫస్ట్ ఆకలి అవుతుంది, బఫే తిందాం. ఏం బఫే తినిపిస్తావు నాకు? ఏం బఫేనా? ఏం బఫే ఏం తిందాం? మెడిటేరియను, చైనీస్, అమెరికను, ఇండియన్, ఏం తిందాం? నాకైతే మెడిటేరియన్. ఈ చాయిస్ లో మెడిటేరియన్. దీపా? Yeah, I'm also okay for మెడిటేరియన్. కబాబ్స్. చలో मैं बेटे చికెన్, ల్యాంబ్. మ్యాండరియన్ సూపర్ బఫే అంటారు. ఓకే, సూపర్గా ఊదుదాం లోపలికి వెళ్ళి. ఇలా పెట్టచ్చు కదా. చలో బఫే. లోపల చేపగాళ్ళు ఆడుకుంటున్నారు. ఏంది డబ్బులు వేసారు చూసారు లోపల. ఇది అన్నమాట మెడిటేరియన్. ఇంతకుముందు చైనీస్ వాటికి వెళ్ళాం కదా, ఇక్కడ బఫే కూడా పెద్దగానే ఉంది. అంతా మెడిటేరియన్ స్టైల్. ఇది సూషీ. మనం సూషీ తినం. సూపులు ట్రై చేద్దాం. మష్రూమ్, ఇదేంటి? క్రాఫిష్. ఏది నీ ఫస్ట్ ప్లేట్ ఏంది? ఇదేంటి? ఫిషా? ఇది ఫిష్. ఇది చికెన్ స్టేక్. ఇదేమో సూషీ. ఇదేమో క్రాబ్ ప్యాటీ. ఓ గవ్వా.
సూప్ తోటి స్టార్ట్ చేద్దాం. కోడిగుడ్డు సాస్ అనుకుంటా, కోడిగుడ్డు సూప్. ఏం టేస్ట్ ఉందిరా బాబు. మష్రూమ్ సాస్. ఇది బాగానే ఉంది. మష్రూమ్ సూప్. అదేంటి నువ్వు తాగేది సూపు? మష్రూమేనా అది కూడా? ఏంటి దీపా నీ ప్లేట్లో ఏముంది? సూషి, హాట్ అండ్ సోర్ సూప్, స్ప్రింగ్ రోల్, చికెన్, వసాబీ అండ్ ఇది అల్లం కదా ఇది? అల్లం, జింజర్. చిప్స్ ఆయిల్ వాసన వస్తున్నాయి. 5 రోజుల క్రితం చేసి ఉంటారు అంతే. షరింపు యాజ్ ఇట్ ఈజ్ ఉంది. బాగుంది. చికెన్, కాలమారి, స్క్విడ్, బిస్కెట్ అంట, ఫ్రైడ్ బిస్కెట్ అంట. బాగానే ఉంది. చికెన్, ఫ్రైడ్ చికెన్. ఇదైతే స్టాండర్డ్ చికెన్ ఐటమ్. ఎన్ని చోట్లకి వెళ్ళినా ఉంటుంది. చికెన్ స్టిక్. सोई सॉस लगा देंगे. फ्राइड फिश. ओके. सूप అయితే సూపర్. ఏంటి రౌండ్ 2 విత్ సీ ఫుడ్. రౌండ్ 2 సీ ఫుడ్. ఓకే. రొయ్యలు, ఎండ్రకాయలు, క్రాఫిష్ ఉంది. లూయిజియానా క్రాఫిష్, క్రాబ్. ఓ ఓకే. దీపా నీ ప్లేట్ ఏంటి? రౌండ్ 2 జస్ట్ చైనీస్. ఫ్రూట్స్, రైస్, చికెన్. ఎలా ఉంది ఎండ్రకాయ? క్రాబ్ మీట్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఐ లవ్ ఇట్. ఏది ఇది ఇచ్చాడా పగల కొట్టడానికి? ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. మష్రూమ్స్ మన ఫేవరెట్. స్పైసీ చికెన్. మన ఫేవరెట్ మష్రూమ్స్, పుట్టగొడుగులు. ఇది సరిగ్గా ఉడకకపోతే స్టమక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. పొటాటో స్లైసెస్ అంట. బాగుంది. స్పైసీ చికెన్ అంట. ఎంత స్పైసీ ఉందో చూద్దాం.
ఓకే. ఎన్ని ఐటమ్స్ ఉన్నా మనకి రైస్ అనేది కొంచెం అన్నా పడాలి. మన బాడీలో అట్ట అలవాటు అయిపోయినాయి, లేకపోతే సాటిస్ఫాక్షనే ఉండదు. ఏంటి నీ థర్డ్ రౌండ్ ఏంటి? కార్న్, మొక్కజొన్న. ఇది ఏంటి? ఎండ్రకాయ. ఇది క్రాబా? క్రాబ్ మీట్. క్రాబ్ మీట్ ఉందా? అండ్ యూసోయ్, కలమరి. కాలమారి కాదు, అది స్కాలప్స్. అది స్కాలప్స్. ఎండ్రకాయలు. సన్ఫ్లవర్ సీడ్స్, ట్యూనా. ఇదిగో ఆయిస్టర్లు. పచ్చి అంతే తింటారు, వీటిల్ని పచ్చియే తింటారు అన్నమాట. సన్ఫ్లవర్ సీడ్స్. సాల్టీగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి రైసిన్స్ అది ఇది ఉన్నాయి. ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్. ఇవి బాగున్నాయి. టేరియాకి చికెన్, స్వీట్ చికెన్. చికెన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇది అన్నీ మిక్స్ చేసుకు తింటే ఎలా ఉంటుంది? ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. బాగుంటుంది అంతే. అయిపోయింది అనుకుంటున్నారు కదా, అంత సీన్ లేదు, ఇంకో రౌండ్ ఉంది. ఇదేంటి? చాక్లెట్. అది మనకు పడదు. కార్న్ కేక్ అనుకుంటా. కొబ్బరి కూకీ, కొబ్బరి బిస్కెట్. ఏమేమి తెచ్చావు? కొన్ని ఎక్కువ ఉన్నాయి. హిమక్రీమ్ ఉందా? తెచ్చేసుకుంటా నాకు. ఏ స్టార్ట్ చేద్దాం? ఎర్రగుంది జిల్లీ. చండాలంగా ఈ రెండు చండాలంగా ఉన్నాయి. ఇది వాళ్ళే కొబ్బరి స్వీట్. ఓకే, ఇది ఓకే. హిమక్రీమ్. ఓకే. అదనమాట బఫే. ఎలా ఉందిరా? యాజ్ ఇట్ ఈస్.
ఏంటి ఇది ఒక సినిక్ డ్రైవా? బాగుంది రో. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా ఇల్లు కమ్యూనిటీ లేవు కదా, మొత్తం అంతా వైల్డ్ ఇల్లులు అయిపోయినాయి. లోపలికి ఉన్నాయేమో ఎక్కడైనా, కొండల పైన ఉన్నాయి. లోపలేదో ఊరుంది రో. అరే అట్లుందేంద్రా అది, అటు కొండ ఇటు కొండ మధ్యలో ఊరు. ఏదో జంగల్లోకి వెళ్ళిపోతున్నాం అనుకున్నా, తీరా చూస్తే అక్కడ ఊరుంది. ఇక్కడ పక్కన ఒక కాలం ఉంది, ఎడారి కదా, మొత్తం ఎండిపోయి ఉంది. వాటర్ ఉంటే ఆశ్చర్యం, లేకపోతే కాదు. అరే ఇక్కడ ఏదో కొండలు కనపడుతున్నాయి, తిప్పేసాయి లెఫ్ట్కి. ఇక్కడ లెఫ్ట్ తిప్పి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏం లేవు ఇల్లులు. ఇల్లులు కాదు, కొండలు. పాములు ఏమైనా ఉంటే, మామూలు ఏమి ఉంటాయి, చూసుకొని నడుపు. సోనోరాన్ ప్రిజర్వ్. పోనీ లోపల కొట్టి. డోంట్ బీ ఏ విక్టిమ్, పాములు కరుస్తాయి జాగ్రత్త అని రాశారు అక్కడ. అరే ఇక్కడ బుడ్డి ఉన్నాయి చూసావా, వీటిని బ్యారెల్ క్యాక్టస్ అంటారు. బ్యారెల్ క్యాక్టస్ చిన్న రౌండ్ ఉంటాయి. అది లోపలికి వెళ్ళినప్పుడు దాని గురించి ఒక విషయం చెప్తా. అక్కడ అంతా పార్కింగ్ ఉంది, జనాలు ఉన్నారు. ఇక్కడ చూడు ఎన్ని రకాల క్యాక్టస్లు ఉన్నాయో. ఇక ఇక్కడ ట్రెక్కింగ్ హైకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ అనమాట. ఇదిగో ఇక్కడికి వచ్చి పబ్లిక్ స్పెషల్ బస్సులు ఉంటాయన్నమాట, తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తే ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని హైకింగ్ స్టిక్స్ తీసుకొని ఇదిగో ఈ కొండల్లోకి వెళ్ళిపోయి నడుస్తూ ఉంటారు 3-4 గంటలు. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ హైకింగ్ ట్రైల్ స్టార్ట్. ఇగో రూల్స్ ఉన్నాయి ఇక్కడ. కుక్కగాళ్ళని తీసుకొస్తే వదిలేయకూడదు, ఎట్టు పడితే అటు అడ్డదుడ్డంగా అటు ఇటు వెళ్ళకూడదు. ఇదిగో ఇది మ్యాప్ అన్నమాట. కొండ మ్యాప్ ఎలా పెట్టారో చూడు, మనం ఎక్కడున్నాము ఏంటి. దాదాపు 4-5 గంటలు ఒక్కొక్కసారి నడిచినా కానీ ఎటో ఒకటి తప్పిపోతామేమోనని ఇలా మ్యాప్ పెట్టారు ఇక్కడ. వెళ్ళేటప్పుడు ఒక ఫోటో తీసుకోవాలి. ఎన్ని రకాల క్యాక్టస్లు ఉంటాయో. ఇదిగో ఇక్కడ చూడు, ఎప్పుడు పెద్దవి చూస్తుంటాం కదా, ఇది ఒక చిన్న రకం. దీని పేరు హెడ్జ్ హాగ్ క్యాక్టస్. ఇది ఒక రకం అనమాట, ఇంకా పెద్దగా అవ్వదు. క్లస్టర్ ఆఫ్ స్పైక్స్ ఉంటాయి, అన్నీ సూదులు ఉన్నట్టే ఉంటాయి. పొరపాటున స్లిప్ అయి పడ్డామా తెలుసుగా, ఫ్రీ టికెట్. ఒక్కొక్కటి ఒక్కొక్క కత్తి దిగినట్టు దిగిద్ది. గుత్తులు ఉన్నాయి, ద్రాక్షకాయ గుత్తులు ఉన్నట్టు. ఇదేమో మనం ఎప్పుడు చూసే స్టాండర్డ్ క్యాక్టస్. ఇదేమో బ్యారెల్ క్యాక్టస్ అంటారు దీన్ని. పింక్ కలర్లో ఉండి ముళ్ళు చూడు ఎలా ఉన్నాయో. ఇదిగో దబ్బనం అంటే తెలుసా, అలానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీన్ని గమనిస్తే ఇది చూడు కొంచెం అటు తిరిగి ఉంది కదా, ఎప్పుడు కూడా సౌత్ అంటే దక్షిణం వైపు తిరిగి ఉంటాయి ఇవన్నీ. దాని అర్థమైందో తెలుసా,
పొరపాటున ఎప్పుడన్నా ఎడారిలో తప్పిపోతే బ్యారల్ క్యాక్టస్ అనే దాని దగ్గరికి వెళ్తే సౌత్ పక్కకి తిరిగి ఉంటుంది. సౌత్ తెలిస్తే అటు సౌత్ ఉంది కాబట్టి ఇటు నార్త్ ఉంటుంది, అలాంటప్పుడు ఇటు వెస్ట్ ఉంటుంది, అటు ఈస్ట్ ఉంటుంది. అది ఎండాకాలంలో ఎండలు ఎక్కువ కదా, అందుకని వచ్చే హైకర్స్ అందరికీ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా అన్నమాట. Yeah, me too. ఇదిగో ఇలా వచ్చిన వాళ్ళంతా ఇలా వెళ్ళిపోతారు లోపలికి. ఇదిగో మన ఆల్ టైమ్ ఫేవరెట్ టెడ్డీ బేర్ చాయ్. ఎడారిలో ఉండే మోస్ట్ డెడ్లియెస్ట్ ప్లాంట్ ఇదే, టెడ్డీ బేర్ చాయా. ఇది ఏంటంటే ఇట్లా టచ్ చేస్తే చాలా అతుక్కుపోతాయి. చూపిస్తాను అవి. కార్కి ఉందా? అదిలే, కార్కి కూడా పక్కలు పెడతాయి. కూర్చున్నారు, షర్ట్లోకి వచ్చేస్తాయి. ఇట్లా ఇట్లా టచ్ అయినప్పుడు ఇట్లా దులిపామనుకో, ఇక్కడి నుంచి వెళ్ళి వేరే వాళ్ళకి అతుక్కుంటాయి అనమాట. లోపలికి దిగిపోతాయి. దిగిపోయి ముళ్ళులు రివర్స్ ఉంటాయి, అంటే ఇట్లా బయటికి తీస్తే రావు. చర్మము ఇట్లా రివర్సు వెనక్కి కొడతా ఉంటుంది అనమాట. సరే ఇదిగో చూడు ఎలా ఉంటుందో. ముద్దుగా ఉంటుంది కదా అని చెప్పి టెడ్డీ బేర్ అని పేరు పెట్టారు. అట్టని మంచి ప్లాంట్ అనుకున్నారు. ఈ ఎడారుల్లో, యుఎస్లో ఉండే ఎడారుల్లో ఏ చెట్టు అయినా సరే దిగితే కేల్కతం దుకాణం బంద్. ఇక్కడే కాదు, ఏ ఎడారైనా సరే. ఇగో ఇక్కడ చూడు, బుజ్జిగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అంటే ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి దీనికి స్పైక్స్. ఇదిగో క్యాక్టస్ పైనే ఉంది, లోపలికి పెరగలేదు, అందుకే పడిపోయింది. ఇదిగో ఇదేమో కేన్ చాయా. ఇందాక టెడ్డీ బేర్ చాయా చూశారు కదా, అదిగో వాడు టెడ్డీ బేర్ చాయా, వీడేమో కేన్ చాయా. వీడొక రకం అనమాట. కేన్ అంటే మన చెరుకు గడలు ఉన్నట్టు ఉన్నాయి కదా షేపు ఒక్కొక్కటి, అందుకని ఆ పేరు. ఇక్కడ ఏం కట్టారు ఈ లోపల? ఏంటి? ఓ, ఏదైనా కాన్సర్ట్ హాల్ చిన్నగా అక్కడ ఎవరన్నా. ఓకే ఓకే. ఏమో ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ లేకపోతే అటువంటివి ఏమైనా చేసుకోవచ్చా అనుకుంటా. చిన్నగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అలాంటివి చేయొచ్చు. ఏది చేసినా కానీ నాట్ ఇన్ సమ్మర్లో కాదు, సమ్మర్లో అది ఇక్కడి నుంచి ఇంకా కంప్లీట్గా రాళ్ళు. యాక్చువల్ ట్రెక్కింగ్ స్టార్ట్ ఇక్కడ నుంచి. ఊళ్ళో వెళ్తే ఇదిగో ఫ్లడ్డింగ్, సడన్గా వాన వచ్చినప్పుడు
ఫ్లడ్డింగ్ అవుతూ ఉంటుంది అనమాట. వాగు ఎండిపోయిన వాగు. అరే ఇది మస్తు, ఇందులోకి వెళ్దాం పద. కింద కింద చూసుకొని నడవండి. ఎంత చల్లగా ఉంది ఇది. గ్రానైట్. సడన్ నుంచి స్టోన్స్ తెచ్చిన మీద పడేస్తున్నాం. కానీ ఇక్కడ దొరికేవి ఏవి కూడా ఇంటికి తీసుకెళ్ళకూడదు, అక్కడ రాసి పెట్టారు. అండి కాళ్ళ నొప్పులు పడుతున్నాయా? అది అక్కడ కుర్చీ ఉంది, కూర్చో. ఇదిగో ఇక్కడ ఉంది, కూర్చో. సమ్మగా ఉంటుంది. కూర్చో. ఉంటాయి మరి ముళ్ళు. ఇది ఏంటంటే ట్రైల్స్ లోపలికి వెళ్ళడానికి ముందు ఇదిగో ఇలా బ్యాగ్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని కుక్కగాళ్ళు పిల్లిగాళ్ళు మనతో పాటు వచ్చినప్పుడు వాళ్ళు టూకి వెళ్తే ఆ టూని కలెక్ట్ చేసి మళ్ళీ ఆ బ్యాగులో పెట్టేసి తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న డస్ట్బిన్లో వేయాలన్నమాట. అడవిలోనే ఉన్నాం కదా, ఏమవుతుంది కుక్కలు తీసుకెళ్ళినప్పుడు టూ వదిలేస్తే అనుకోవద్దు. అది ఏదో రకంగా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఉంటుంది. అందరు తిరిగే ఏరియా కదా, దాని మీద వాళ్ళ ఈగలు అటువంటివి డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. పబ్లిక్ సేఫ్టీ. ఇదిగో అక్కడ క్యాక్టస్లు ఉన్నాయా, ఎండిపోయిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది లోపల దాని స్కెలిటన్. ఇదిగో ఇది చూడు, క్యాక్టస్కి పైన ఫ్రూట్స్ స్టార్ట్ అయినాయి. ఇగో రెడ్ కలర్లో అవి తినొచ్చు, టేస్ట్ సూపర్ ఉంటాయి. పీకుదాం. అవు ముళ్ళు ఉన్నాయి, వద్దులే. ఎవరినైనా హ్యాండ్సప్ అనగానే చేతులు లేపుతారు కదా, అచ్చం ఇంతే ఉంది ఈ క్యాక్టస్. మన దగ్గర టచ్ మీ నాట్ అని చెప్పి బుజ్జి ప్లాంట్లు ఉంటాయి కదా, అంతే ఉంది చూస్తానికి. కానీ పెద్దది చూడు, సేమ్ అంతే ఉన్నాయి టచ్ మీ నాట్. కానీ అంటే ఆ ఫ్యామిలీ కాదు, చూస్తానికి అయ్యే ఉన్నాయి. మా ఊరు గుర్తొచ్చింది అవి చూడంగానే. అద్దుకో కొండ మీద సెల్ ఫోన్ టవర్, అది ఎంత దూరంలో ఉందో తెలుసా? చూపిస్తా చూడు, అదనమాట. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో, సరిగ్గా చూస్తే కొండల నిండా కూడా అయ్యే క్యాక్టస్లు. ఇదిగో ఇది ఇక్కడ పక్కన పడి ఉందా చిన్న ముక్క, టెడ్డీ బేర్ది. ఇవి టచ్ చేయంగానే ఎట్లా అతుక్కుంటుందో. ఇదిగో ఇంకా పోదు, అది ఇంకా పోదు, గట్టిగా దులపాలి. ఇదిగో శాండీకి జీన్స్కి అతుక్కుపోయింది టెడ్డీ బేర్ చాయ, తీద్దాం ఆగు.
స్కిన్ కతుక్కుందా? తక్కువ ఉంది అది. అయ్యో ఓ మై గాడ్, ఎట్లా అది? అదేంది అట్లా గుచ్చుకున్నది? నొప్పేస్తుందా? స్కిన్ లోపలికి వెళ్ళిపోయింది కదా. అదే కదా, అట్లా పోయింది అంత ఫాస్ట్గా అది. వెళ్ళిపోతుంది అది. ఓ మై గుడ్నెస్. ఎట్లా అది ఇప్పుడు? నొప్పిగా ఉందా? ఓకే ఓకే. అది ఓకే, దాన్ని అంతే స్లోగా తీయాలి, వేరే ఆప్షన్ ఏం లేదు. కూర్చుంటావు దాంట్లోనా? అదిలే కూర్చో ఇక్కడ. కదలు కదలు కదలు. ఎట్లా అంటే స్కిన్ గురించి పైగా పైగా చూస్తావా? ఓ గాడ్. కట్ చేయాలా సీజర్ తోటి? బాబు కింద పెట్టి, కాలు కింద పెట్టి. దీన్ని ఇట్లనే తీయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఓ మై గాడ్. ఓకే ఒకటి చేయొచ్చు. ఒకసారి గట్టిగా కళ్ళు మూసుకో. వద్దు స్కిన్ ఊడిపోయి వచ్చేస్తుంది. ఊడదు ఊడదు ఊడదు. ఓకే గట్టిగా కొంచెం బేర్ చేయి, ఒకటే షాట్. ఓకే వచ్చేసింది. ఆగు, అది మళ్ళీ బ్యాక్ నాకు. అనా అనా ఓ మెల్లిగా. అబ్బా. ఓకే ఓకే. ఏ చూపి చూపి. ఓ గాడ్, ఇంకా ఉన్నాయి. ముళ్ళులు ఉన్నాయి మళ్ళీ, అవన్నీ తీ. ఓకే, అది కార్లో కూర్చొని ఉందా? నొప్పేస్తుందా? ప్యాంట్ మాత్రం పెట్టు. అదనమాట, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి అవుతూ ఉంటాయి. దిగినాయా బాగా బాగా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎతికి భూతద్దం పెట్టి ఎతికి ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి ఇప్పుడు మళ్ళీ. నేను తగ్గిందా నొప్పి? సురసుర అంటాను ఇంకా తగ్గింది, కానీ అదేంది ఇంజక్షన్లు ఇచ్చి తీసినాక మనకి ఇలా పెయిన్ ఉంటుంది కదా. ఇదంతా అల్ట్రా రిచ్ ఏరియానా? ఈ ఇల్లులన్నీ కూడా ఫౌంటైన్ హిల్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. పారడైస్ వ్యాలీ, ఫౌంటైన్ హిల్స్, స్కాట్స్డేల్. అల్ట్రా రిచ్. మామూలు రిచ్ కాదు, రిచ్లో కూడా అల్ట్రా రిచ్ వాళ్ళు ఉంటారు ఈ ఏరియాలో. అవన్నీ ఇల్లులేనా లేకపోతే అక్కడ ఏమన్నా కాలేజ్ లాంటిది ఉందా? ఆ పైన ఎన్ని అపార్ట్మెంట్స్?
స్కై అంతా పింక్లో ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక ఈవెంట్ అవుతుంది, ఎయిర్ బెలూన్స్ అవి కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్దాం. పిల్లలు అది వచ్చి ఆడుకుంటున్నారు. ఫ్రీ బిస్కెటా? మనమే డెకోర్ చేసి ఆహా. సెటప్. I remember the name, but చలేస్తుంది, కాసేపు హీటర్ కింద ఉందాం. ఇదేంటి డ్రింకా? హాట్ చాక్లెట్లో ఆల్ చాక్లెట్స్. ఆహా. మొత్తం క్రిస్మస్ లైట్స్, క్రిస్మస్ వస్తుంది కదా, సెలబ్రేషన్స్ అనమాట, మొదలు పెట్టేశారు. అవి అక్కడ బెలూన్స్ ఉన్నాయి, హాట్ ఎయిర్ బెలూన్స్. క్యాండిల్స్.
ఇందులో అన్యానం ఏం తెచ్చావు? దా చూపిస్తా. ఇందులోనేమో ఇక్కడ దగ్గరగా ఇది సమోసా, ఎగ్ పఫ్లు, ఓకే. ఓ బిర్యానీస్, మటన్ బిర్యానీ, కలర్ అదిరిపోయింది. మటన్ బిర్యానీ, ఇది కూడా అదే సేమ్ మటన్ బిర్యానీ. ఇది ఏందో చెప్పు. ఏదో తెచ్చావు ఏంటో మరి, అన్యానం తెచ్చి చూపియాలా? అన్యానం తెచ్చావు ఏంటి? యాక్స్ బాడీ స్ప్రే నాకు అన్ని మంచి ఆఫర్లు కనపడ్డాయి. అన్యానం తెచ్చావు ఏంటి? ఇది యాక్స్ గోల్డ్ 6 ప్యాక్. ఇది యాక్స్ ఎక్సైట్, ఇది 6 ప్యాక్. యాక్స్ మస్క్ నా ఫేవరెట్స్లో ఒకటి. ఇది యాక్స్ బ్లాక్. ఇది సంవత్సరానికి ఒకసారి తెచ్చుకున్నావే ఏంది? ఒక్క డియో 4 రోజులే నాకు వచ్చేది. యాక్స్ ఇదేంటి అడ్రినలిన్. ఓకే, ఇది అనమాట మంచి ఆఫర్లో కనపడి నాకైతే సంవత్సరానికి వస్తాయి అవన్నీ. అదనమాట. ఓకే, ఫుడ్ రెడీ, మందుగుండు రెడీనా? రెడీ. ఓపెన్ చేసేసి అంతేనా? ఎంజాయ్. అది పొద్దున బయలుదేరాం. ఎటు వెళ్తాము, సరదాగా తిరుగుదామని బయటికి వెళ్ళాం. అటు ఇటు తిరిగాము. అక్కడ బెలూన్లు కనపడ్డాయి. హాట్ ఎయిర్ బెలూన్లోకి రైడ్ చేయొచ్చు. ఒక్కొక్కళ్ళకి $40, అంటే 3,500. ఎక్కుదాం సరదాగా కాసేపు అనుకున్నాం, కానీ అక్కడ పెద్ద లైన్లు ఉన్నాయి. మనకంత టైము ఓపిక రెండు లేవు. అవన్నీ కాసేపు అటు ఇటు తిరిగి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాం అనమాట. కానివ్వండి మరి. హలో